హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే అండి మీ అందరి కోసం ఒక మంచి స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను. ముఖ్యంగా అయితే అండి ఇది బిగినర్స్ అని చెప్పొచ్చు. సో మరి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ అందమైన థ్రెడ్ పైపింగ్ అనేది ఎంత బాగుందో కదా. మనకి యాక్చువల్గా బయట అయితే అండి దొరుకుతూ ఉంటాయి. అదే థ్రెడ్ పైపింగ్ లాగా మనం ఇంట్లోనే నీట్గా అయితే తయారు చేసుకోవచ్చండి. ఇంకా షాప్లో దొరికేది క్వాలిటీ అయితే బాగుండదండి, కానీ మనం ఇంట్లో కుట్టామంటే చాలా బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. ఇక చాలా రోజులు కూడా పైపింగ్ అనేది పాడవకుండా ఉంటుంది. మరి ఇటువంటి పైపింగ్ ఇంట్లోనే ఏ విధంగా కుట్టుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ముందుగా అయితే అండి మనము ఏ కలర్ కావాలో ఆ కలర్ కట్ చేసుకోవాలండి. క్రాస్ పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 6 to 7 పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. అన్ని క్రాస్ పీసెసే, ముఖ్యంగా పైపింగ్ కోసం క్రాస్గానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ మెడ అవన్నీ రౌండ్గా కానీ స్ట్రైట్గా అయితే ఉండవు కదండి, రౌండ్గా ఉంటాయి, ఇంకా డిజైనర్గా ఉంటాయి. ఇటువంటి క్రాస్ పీసెస్ కట్ చేసుకొని ఈ ఎండ్స్ అనేవి జాయింట్ చేసి మనం పొడవుగా పెట్టుకోవాలి. అంటే ఒక లెంగ్తీ పీస్ లాగా మనం ఈ విధంగా అన్ని పీసెస్ని జాయింట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. సో ఇక్కడైతే అండి నేను జాయింట్ చేసి మీకు లెంగ్త్ పీస్ అనేది చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు మనము థ్రెడ్ పైపింగ్ ఎలా కుట్టాలనేది నేర్చుకుందాం. సో నేనైతే అండి ఇక్కడ జిప్ ఫూట్ అనేది యూజ్ చేస్తున్నానండి. ఈ జిప్పర్ ఫూటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి జనరల్గా సింగిల్ పాదం ఉంటుంది కదండి, లెఫ్ట్ పాదం రైట్ పాదం అని చెప్పి. సో ఈ లెఫ్ట్ రైట్ ఫూట్ ఈ రెండు కలిపి ఈ జిప్పర్ ఫూట్లో అయితే ఉంటుంది. నా దగ్గర అయితే ఈ జిప్పర్ ఫూట్ ఉంది, నేను ఇదైతే యూజ్ చేయబోతున్నా. ఇప్పుడు మనకి రైట్ సైడ్ కుట్టబోతున్నాం కాబట్టి ఈ రైట్ సైడ్ మనం కనెక్ట్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైట్ సైడ్ కనెక్ట్ చేసుకొని ఈ విధంగా ఒక 1/4 ఇంచుకి మడుచుకొని లోపల ఈ థ్రెడ్ అనేది పెట్టుకోవాలి. సో ఈ థ్రెడ్ అయితే అండి సన్నటిది నేను తీసుకుంటున్నాను. 12 నెంబర్ థ్రెడ్ ఉంటుంది కదండి, పైపింగ్ థ్రెడ్, అది తీసుకొని ఈ విధంగా రైట్ సైడ్ అయితే నేను కనెక్ట్ చేసుకొని ఫూట్ని సన్నగా అయితే పక్కనే పడేలాగా కుట్టుకుంటున్నాను. చాలా చక్కగా కుట్టు అయితే వచ్చేస్తుందండి. మనకి థ్రెడ్ పైపింగ్ అనేది పక్కనే వచ్చేస్తుంది. ఎక్కువ లాగకుండా అలానే లూజ్ వదలకుండా మనం నీట్గా అయితే కుట్టుకోవాలి. సో ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకి చాలా బాగా ఈ పైపింగ్ అనేది కుట్టినాక మనం బ్లౌజ్ కుట్టాక పైపింగ్ వేస్తూ ఉంటాం కదండి, లేదంటే ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాం. ఈ విధంగా ముందే రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి సులువుగా అయితే కుట్టుకోవచ్చండి. మన వర్క్ కూడా ఈజీగా ఉంటుంది. సో నేనైతే ఒక పక్క ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ పెట్టేసి కుట్టేశాను. ఇప్పుడు ఇంకొక వైపు కూడా మనం ఒక 1/4 ఇంచ్ అనేది మడుచుకోవాలి. సో ఈ విధంగా 1/4 ఇంచ్ మడుచుకొని మళ్ళీ ఒక స్టిచ్ అనేది మనం ఎంత పొడవు పెట్టుకున్నామో అంత పొడవు మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. సో మీరు కానీ కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనేది క్లిక్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ లాగా వచ్చేస్తాయి. మీరు ఏ వీడియో మిస్ అవ్వకుండా పెట్టగానే చూసేయచ్చు. చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి. యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి, స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి, ఇక డిఐవైస్ ఉన్నాయి, క్రియేటివ్ వీడియోస్ ఉన్నాయి. అన్నీ మీరు ఒకసారి వెళ్ళి చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. అందరికీ చాలా చక్కగా అయితే నేను నేర్పించాలని ఈ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తున్నాను. మీకు కానీ డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు మెసేజ్ కూడా చేయొచ్చండి, అంటే కామెంట్ కూడా చేయొచ్చు, నేను రిప్లై అయితే ఇస్తానండి. సో ఈ విధంగా పక్కన 1/4 ఇంచుకి కుట్టేసుకుంటున్నానండి. సో ఒకవైపు ఏమో థ్రెడ్ పైపింగ్ పెట్టి కుడతాము, ఇంకొక వైపు మడుచుకొని 1/4 ఇంచ్ కుట్టాం. సో టోటల్ అయితే విడ్త్ మనకి ఫైనల్గా అయితే అండి 1/2 ఇంచ్ విడ్త్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. మనకి షాప్లో ఈ థ్రెడ్ పైపింగ్స్ ఇంత వెడల్పుతోనే కదండి అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మనకి పైపింగ్ థ్రెడ్ అనేది రెడీ అయిపోయింది. చాలా నీట్గా అయితే ఉంది చూడండి. ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. బిగినర్స్ నేను చెప్పినట్టు ఫాలో అయ్యారంటే మీరు తప్పకుండా ఇటువంటి పైపింగ్ అనేది కుట్టుకోవచ్చు. సో మరి మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.